అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అని వారు వచ్చినప్పుడు ముఖ్యంగా రామచంద్ర గారు ఇలా ఎమ్మెల్యే గారు అభిప్రాయపడుతున్నారు, ఒక సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామంటే వెంటనే చాపరాజు గ్రామంలో ఉన్న అందరి ప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని తక్కువ వేదిలో ఏర్పాటు చేశారు సార్. మీ యొక్క సూచన మేరకు ముఖ్యంగా ఈ యొక్క ఫంక్షన్స్ లో ముందుగా టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఒక పరిశ్రమ ఫస్ట్ ఒక ఇది ఉంది కాబట్టి ఆ టూరిజం ఎలా డెవలప్ అవుతుందమ్మా అంటే దేవాలయాలు ఉండడం వల్ల, దేవాలయాలు భక్తులు రావడం వల్ల టూరిజం డెవలప్మెంట్, తద్వారా మన వ్యాపారం కానీ మిగిలిన విషయాలు అన్ని విషయాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి టూరిజంని డెవలప్ చేయాలని మొట్టమొదటి సంకల్పించి గౌరవ శాసనసభ్యులు జగన్ గారు ఒక విజయనగరం గారు తీసుకొచ్చి అత్యద్భుతంగా దేవాలయాన్ని డెవలప్ చేస్తాము. ఆ యొక్క అద్భుతాన్ని చూసి శాశ్వతంగా జయరాం గారి పేరు నిలబడాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసే తద్వారా గుంతకల్ పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అనే ఒక మంచి ఉద్దేశంతో మొట్టమొదటిగా కార్యక్రమాన్ని చేపట్టి మీరు గత వారం వెళ్ళిన నేను నిన్న మనం చూస్తే మొత్తం దేవాలయం చుట్టూ చాలా మంది అంటే శాసనసభ్యులు అందరూ కూడా సంకల్పం ఉంది, డెవలప్ చేయాలా కానీ ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో కొంచెం వెనుకబడ్డారు. కానీ జయరాం గారు ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఆంజనేయ స్వామి యాక్చువల్గా రాముడికి ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి సేవ చేస్తుంటాడు. ఇక్కడ జయరాం గారు ఆంజనేయ స్వామికే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ముందుగా దేవుడి కార్యక్రమంతో ఈ పిఎస్పీ ప్రారంభిస్తాము. కాబట్టి యువ గారు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని చేశారు. సార్ ఆ దేవాలయం అభివృద్ధి గురించి దయచేసి మీరు ఎంతసేపైనా మాట్లాడగలరు, మాకు తక్కువ సమయం కాబట్టి 3 నుంచి 4 దాదాపు మా అందరి దగ్గర అంటే చిల్లర ఇలాంటి షాపులు అందరి దగ్గర కూడా 3 నెలల నుంచి 4 నెలల సరుకులు ఉంటాయి. ప్రభుత్వం ఏమో ప్రతి దాని మీద 10% తగ్గించేసినామని ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మానవి విధానించే అవకాశం ఉండదు. రూపాయలు ఉంటే అనేక 90 అంటున్నాను. ఏంటి ఎక్కువ చెప్పలేక అర్థం చెప్పలేక వ్యాపారస్తులకు సరే కొన్ని సంస్కరణలు చేసినప్పుడు కొన్ని బాధలు తప్పవు, అయినా కూడా మా వాళ్ళతో ఫలిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఏదైతే ప్రభుత్వ ఉద్దేశం ఉందో దాని ప్రకారమే ఈ ట్యాక్సెస్ అన్ని తగ్గించి అందరికి కూడా అందజేస్తున్నాము. ముఖ్యంగా ఈ జిఎస్టీ వచ్చినాక ఎప్పుడో ఒకసారి ముందు స్టేట్ ట్యాక్స్ ఏపీ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి సమావేశం ఉండేది. అసలు అభిప్రాయాలు జిఎస్టీ వచ్చిన ఈ సంవత్సరాలు 6 నెలలు కానీ సంవత్సరాలు కానీ సిపిఓ గారు వ్యాపారస్తులు అందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మీ ఇబ్బంది ఏంటి, మీకు ఎలాంటి సౌకర్యాలు చేయాలనే ఒక మంచి, ఎందుకంటే ట్యాక్స్ ప్రజల వద్ద కలెక్ట్ చేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు అందరితో కూడా ఇంట్రాక్షన్ అయ్యి మా యొక్క ఇన్పుట్స్ అన్ని తీసుకొని అక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు పరిశీలించి అన్ని అనుకూలం చేస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం రాస్తారో ఏం చేస్తారు అనేది ముఖ్యంగా ఆడిటర్స్ కి అకౌంట్స్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా ఆశిస్తున్నాడు. అంతేకాకుండా లోకేష్ గారు, వాణిజ్య శాఖ మంత్రి మా టీజీ భరత్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి సంబంధించి వారు కూడా ఈ యొక్క వారి యొక్క కృషిని అభినందిస్తూ కార్యక్రమాన్ని